హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను ఒక వీడియో తీసుకురావడం జరిగింది. అదేమిటి అంటే కోలాటం చేసేటప్పుడు మనం ప్రాక్టీస్ ఎలా చేస్తామో అనేది మీ అందరికీ కూడా చూపిద్దామని నేనైతే ఈ వీడియో తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క మనిషికి కూడా మనం ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్గా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే బిజీ లైఫ్ షెడ్యూల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ కేటాయించడం మనకి సమయం కుదరక మన యొక్క ఒత్తిడి పనులతో అయితే ఉంటున్నాము. కానీ మానసిక ఒత్తిడికి కానీ శారీరక ఒత్తిడికి కానీ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం చేసే పని రెండు రకాల ఉపయోగం ఉండాలి. ఒకటి, మన ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మనం ఒక సేవా కార్యక్రమం కూడా ఉన్నట్లుగా ఉంటుంది. అదేమిటి అంటే మన ప్రాచీన సాంప్రదాయమైన కళ ఈ కోలాటం అనేది. ఈ కోలాటంలో మనము మన ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మనం దేవునికి సేవ చేసినట్లుగా కూడా అయితే ఉంటుంది. నేనైతే ఈ కోలాటం నేర్చుకోవడం గత సంవత్సర కాలం నుండి జరిగింది. అయితే ప్రాచీన కోలాటం కాకుండా ఇప్పుడు కొత్తగా పాటల కోలాటం అని చెప్పేసి మనం బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బృందావనమాలి అట్లా ప్రతి ఒక్క దేవుడు సాంగ్కి కూడా కోలాటంతో అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పాట అయితే బృందావనమాలి పాట అయితే కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇలా మేమైతే మా గురువుగారి నేపథ్యంలో మా గురువుగారు అలా మిడిల్లో చూపిస్తూ ఉంటే అందరము అయితే ఇలా కోలాటం అయితే నేర్చుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మనము ఒక పాటని ఒక వారం రోజుల పాటు ప్రాక్టీస్ స్టెప్స్ అన్నీ కూడా చరణంకి పల్లవికి ఎలా మారాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇలా ప్రాక్టీస్ ఇస్తూ మనకి నేర్పడం అయితే జరుగుతుంది. ఎందుకు నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన యొక్క ఆరోగ్యరీత్యా మన అందరము చేయాల్సిన పని ఏంటి అంటే గనక మనము ఒక 24 గంటల రోజులో ఒక 45 నిమిషాలైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్కి కేటాయించడం మంచిది. వీలున్న వాళ్ళు వాకింగ్ చేయవచ్చు. వీలు లేని వాళ్ళు ఇంకా ఏదైనా ఏం చేస్తే మన ఫిజికల్గా ఎక్సర్సైజ్గా ఉంటుంది అనేది వారి యొక్క ఆలోచన మేరకు ఉంటుంది. నేనైతే నా ఫిజికల్ ఎక్సర్సైజు ప్లస్ సేవ రెండు ఉపయోగపడాలని చెప్పేసి ఈ కోలాటాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేమందరం కూడా కోలాటంకైతే ప్రాక్టీస్ చేస్తున్నాము. మా ప్రాక్టీస్ కోలాటం వీడియో ఎలా ఉంది, మీ అందరికీ కూడా నేర్చుకోవాలని ఆసక్తి కనుక ఉన్నట్లయితే నేర్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చూడండి, మేమైతే ముక్కోట ఏకాదశి రోజు యనమల కుదురులో వేంచేసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి నగర వీధుల్లో స్వామివారు అందరికీ దర్శనమిస్తుండగా మేమైతే స్వామివారి ఎదురు కోలాటం చేస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. దానిలో భాగంగా యనమల కుదురులో వేంచేసి ఉన్న కోదండరామాలయం స్వామివారి ఎదుట అయితే స్వామివారికైతే బ్రహ్మమొక్కటే అనే పాటకి కోలాటం చేయడం జరిగింది. ఆ వీడియోని మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో మేము నేర్చుకున్న కోలాటాన్ని ఈ విధంగా అయితే స్వామివారికి సేవ చేస్తామని అందరికీ వీడియో రూపంలో అందించడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా మన లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా సేవ చేయాలి అని ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కోలాటం నేర్చుకోండి. ప్రతి ఒక్క మిత్రులు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి ఆడియో ఇవ్వడం లేదు, మన లాంగ్ వీడియోస్కి ఆడియో ఇవ్వకూడదు కాబట్టి నేను మీకు ఆడియో లేకుండానే కోలాటం వీడియో అయితే చూపిస్తున్నాను. నేను కూడా పార్టిసిపేట్ చేసి కోలాటం చేశాను కాబట్టి ఈ వీడియోని మీ అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో మన ముక్కోటి ఏకాదశి రోజు యనమల కుదురులో మేము చేసిన కోలాటం వీడియోని మీ అందరి ముందుకు తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.